అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్. మీకు నేను ఇవాళ దోస ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తా వచ్చేసాను. ఏంటి చానాళ్ళ తర్వాత వీడియోలోకి మామూలుగా వచ్చిందేంటి అనుకుంటున్నారా? ఏదో పని ఆడవాళ్ళకి ఇంట్లో పని ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది కదండి. ఏదో సరదాగా ఇచ్చేసుకుందాము అనుకుంటే పనితోనే సరిపోతుంది. ఆ పనే మళ్ళీ వీడియోలు మొదలెడదామని స్టార్ట్ చేశాను. షార్ట్స్లోనే పెడుతున్నాను, ఇప్పుడు ఇవి కూడా పెడుతున్నాను. నా వీడియోలన్నీ మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ గట్ట ఎలా ఉంటున్నాయో చెప్పండి. మరి దోస ఆవకాయకి ఏమేం కావాలో చూసేద్దామా? వీడియోలో వెళ్ళిపోదామండి. పదండి. అన్నీ రెడీ చేసాను. 2 దోసకాయలు తీసుకున్నాను, నిమ్మకాయలు 5 నిమ్మకాయలు, ఆవు పిండి 50 గ్రాములు, 150 గ్రాములు కారం, రుచికి సరిపోయే ఉప్పు, కొంచెం 1 స్పూను మెంతులు. పచ్చళ్ళలో నేను వెల్లుల్లిపాయ వేయట్లేదండి. వెల్లుల్లిపాయ వేయట్లేదు అంటే ఆ రోజు ఏకాదశనో ఏదైనా పండగనో అని అర్థమండి. ఓకే, మరి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాం. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కోసుకోవాలండి. అంతేకాదు దీనికి తొక్క తీస్తే బాగోదండి, తొక్క తీయకుండానే కోసుకోవాలి. 1/2 కేజీ ఆయిల్ తీసుకుంటున్నానండి. దాన్ని వేడి చేసుకోవాలండి. 20% వేడి చేసుకోవాలండి, అంటే పచ్చి వాసన కట్ట రాకుండా ఉంటుందండి మనకి. కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నా బాగోదు కదండి. ఇది 20% వీటెక్కాలండి, పచ్చి వాసన రాకుండా ఉంటాయి మనకి. అది కాస్త చల్లారాక మళ్ళీ అందులో వేసుకుని కలిపేసుకోవచ్చండి. దోసకాయ ముక్కలు ముందు ఇలా కోసేసుకున్నానండి. ఒక కాటన్ క్లాత్తో తుడిసేసుకోవాలండి. ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు కూడా తీసేసానండి. ఈ తడి కూడా లేకుండా మనం టిష్యూ పేపర్తోనో మంచి కాటన్ క్లాత్తోనో తుడుచుకుంటే ఈ చెమ్మదనం ఉండదండి. లేదు ఈ గింజలు తీసేసి మీరు ఎండ ఉంటే మీకు ఎండబెట్టే ప్లేస్ ఉంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చండి. ఈ చిన్న చిన్న ముక్కల కింద కోసేస్తాను. ఈ తీసేసిన గింజలతోనే మీకు చిట్కా చెప్తున్నానండి. ఏంటంటారా, ఇది మనం షుగర్ కలుపుని తినచ్చు, లేదా తేనె కలుపుని కూడా తినచ్చండి. పిల్లలకి తేనె కలిపి ఏదో ఒక రకంగా ఒక 1/2 స్పూన్ అన్న పెట్టారనుకోండి, ఇది వాళ్ళు నోట్లో ఏ పెడితే అవి పెట్టుకుంటారు కదా. చిన్ని చిన్ని ముక్కలు లాంటివి ఏయోటి వచ్చేస్తాయండి వేస్ట్ అనేది. ముందుగా ఇలా కోసేసుకున్నాను. నాకు కావాల్సిన సైజు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుంటున్నాను. కుదిరితే నాకు బయట ప్లేస్ ఉంది కాబట్టి ఎండలో ఒక 10 నిమిషాలు పెడతానండి. మీరైతే ఒక అరగంట ప్లేట్లు ఇలా వేసేసి ఆరబెట్టుకుంటే సరిపోద్దండి. దోసకాయ ఆవకాయకి మనం ఇలా పచ్చిగా ఉన్నదే తీసుకోవాలండి. పండుగా ఉన్నదనుకోండి మెత్తబడిపోద్దండి. మెత్తబడిపోయి 4 రోజులు నిల్వ ఉండదండి. ఇలాంటి దోసకాయ తీసుకున్నాం అనుకోండి మనకు 10 రోజులైనా బాగుంటుందండి. అందుకే ఎప్పుడు పచ్చి దోసకాయే తీసుకోవాలండి మనం. నా వీడియోస్ గట్ట మీరు చూసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్సే కదండి నన్ను ఎంకరేజ్ చేస్తాయి. పరిగెట్టే పిల్లలకి కమాన్ అని ఎంకరేజ్ చేస్తేనే కదండి బాగా పరిగెడతారు. మరి నన్ను మీరు అలా ఎంకరేజ్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. చెయ్యాలండి. కొయ్యడం అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకొచ్చేస్తానండి బయట. టక అని తెగాలండి కొబ్బరి ముక్కలాగా అయ్యి. అప్పుడు ముక్క మనకి నిలబడుతుంది, తినేటప్పుడు కూడా బాగుంటుందండి. నాకు ఇక్కడ వంటగదిలో కిటికీలోంచి ఎండ వచ్చేస్తుంది. ఒక అరగంటకి ఎండ సరిపోతుందండి. నిమ్మరసం కూడా రెడీ చేసేసుకున్నాను. నేను ఐడియా లేదు నాకు, ఫస్ట్ 2 ముక్కలు పెద్దవి కోసుకున్నానండి. అన్నంలో నంచుకు తింటే సూపర్ ఉంటుందండి. ఎండలోంచి తీసేసాను కదా, ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. కరకరలు ఆడుతూ బాగుంటుందండి. 1 వీక్ అయినా 10 రోజులైనా సరే మీకు పాడవదు మాట అండి. కారం వేసేసుకుంటున్నానండి. సేమ్ ఆవకాయలాగానే కలిపేసుకోవాలండి. ఆవు పిండి వేసుకుంటున్నానండి.
మీకు కొలతలు చెప్పాను కదండి, అదే కొలతలు. ఆవు పిండి ఎక్కువైనా మళ్ళీ చేదు వచ్చేస్తుందండి. ఆవు పిండి వేసేసాను. సాల్ట్, ఉప్పు రుచికి సరిపడా వేస్తున్నానండి. రుచికి సరిపోయేంత వేసి ఇంకొంచెం వేస్తున్నాడు, ముక్కలు లాక్కుంటాయి కదా. ఒక స్పూను మెంతులు, మీకు 5 నిమ్మకాయలు చెప్పాను కదా, నేను 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. కనీసం కప్పు ఉండాలండి జ్యూసు. ఒక్కో నిమ్మకాయలు మనకు రసం వస్తుంది, ఒక్కో నిమ్మకాయలు రసం రాదండి. అంతేకాదు నేను గింజలతోనే వేసేస్తున్నానండి. గింజలు ఉంటే చేదు ఉంటుంది కదా అనుకోవచ్చు. చేదు ఎప్పుడు మనకు మంచిగా చేస్తుందండి. అది కడుపులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గిస్తుంది అన్నమాట. నూనె పురుగులను కూడా చంపేస్తాయండి అవి. అంతేకాదు ఏమన్నా జీర్ణం అవని గట్ట ఉంటే అట్లని బయటికి గెంటేస్తుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ గోరువెచ్చ మీద పోసుకోవాలండి. 20% దాకా వేడి చేసుకోవాలన్నాను కదా, కొంచెం చల్లారాకే వేసుకుంటున్నామండి. 1/2 కేజీ అన్నాను కానీ ఎక్కువే అయిపోయిందండి. వేసేసుకున్నా పర్వాలేదు, ప్లేట్ నిండా అయిపోద్దండి. మూతలు సరిగా పెట్టకపోయారనుకో నూనె మయం అయిపోద్ది మాట అండి. అంతే అండి, దోస ఆవకాయ రెడీ. మీలో ఎవరు ఉప్పు చూస్తారు ఇప్పుడు? ఇది చూడండి, దోస ఆవకాయ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బయట ఎవరు మయూరి. ఇది మనకి నెల రోజులైనా ఉంటుందండి. తడిచే మాత్రం తగలకూడదండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. బయట 4 రోజుల పైన వారం అయినా ఉంటుందండి. సరే అండి, కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.